హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? టుడే అయితే ఉప్పా స్టేడియంకి అయితే వెళ్తున్నాము. టుడే ఎస్ఆర్హెచ్ అండ్ డిసి మ్యాచ్ అయితే జరుగుతుంది. అసలు ఎలా వెళ్ళాలి, మనం టికెట్లు అయితే ఎలా బుక్ చేసుకోవాలి, అసలు స్టేడియంలోకి ఏమి ఎలవ్ చేస్తారు, ఏమి ఎలవ్ చేయరు, ఈ మొత్తం టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. వీడియోలో చూడండి. మెట్రో ట్రైన్ ద్వారా అయితే ఉప్పా స్టేడియంకి అయితే చేరుకున్నాము. ఇదే ఆ స్టేడియం యొక్క మెట్రో స్టాపు. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఆర్మీ యొక్క అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ యొక్క జెర్సీ అయితే చాలా డిమాండ్ ఉంది, అసలు దొరకట్లేదు. అభిషేక్ శర్మ హై రేట్ జ్యాదా హై. మనం స్టేడియం చేరుకోవాలంటే బస్సు ధర వస్తే చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందిగా మన హైదరాబాద్లో. సో మెట్రో స్టాప్ ద్వారా మనం చేరుకోవచ్చు. మనకు ఉప్పల్ మెట్రో స్టాప్ కూడా ఉంది. అదిగో ఇదే మెట్రో స్టాప్ చూడండి. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే మినిమం ఉంటుందిగా, చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఆరెంజ్ ఆర్మీ అంటే మామూలుగా ఉండదు. మన తెలంగాణ దోస్తులు కలిసారు మనకి, వాళ్ళు కూడా ధోని ఫ్యాన్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. స్టేడియం దగ్గర టీషర్ట్లకి, క్యాపులకి, జెండాలకి చాలా డిమాండ్ ఉంది. ధోని ఇదే మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి, స్టేడియం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇటు పక్క మనకి విఐపి వెహికల్స్ వెళ్ళడానికి దారి. మనకి లోపలికి బ్లూటూత్ కానీ కెమెరాస్ కానీ ఎలో చేయరు. ఇంకా చాలా ఉన్నాయి, అవి చూసుకొని మీరు చెక్ చేసుకొని వెళ్ళండి. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపిస్తారు. మొబైల్ ఫోన్లు అయితే ఎలో చేస్తారు, నో ప్రాబ్లం. ఢిల్లీ టీం అయితే ఇప్పుడే స్టేడియం లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం అయితే లోపలికి వెళ్ళారంట. ఎవరైనా ఇదే స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వెళ్ళేటట్టయితే మొబైల్స్ అయితే జాగ్రత్త పెట్టుకోండి, మొబైల్ చోరీ అయితే జరుగుతుంది. నా ముందే మొబైల్స్ అయితే పోయాయి, బీ కేర్ఫుల్. మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు టెంట్స్ అయితే అరేంజ్ చేశారు. ఆ టెంట్లో మనం రెస్ట్ అయితే తీసుకోవచ్చు కొంచెం సేపు. ఇది మొత్తం వెహికల్ పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ అయితే ఏ వెహికల్స్కి అయినా కానీ ఫ్రీగా ఉంటుంది. వెహికల్ పార్కింగ్కి ఎలాంటి ఫీ అయితే కట్టిన అవసరం లేదు. మీరు చూస్తున్నది ఉప్పల్ క్రికెట్ స్టేడియం. అదే ఈ స్టేడియంలో మనకి మొత్తం గేట్లు వచ్చేసి 12 గేట్లు అయితే ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఏ గేట్ వెళ్ళాలో మనకు దాంట్లో ఉంటుంది, దాని ద్వారా మనం వెళ్ళాలి. మాకైతే గేట్ నెంబర్ 5 వచ్చింది. 5 నుంచి మనం E3 ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి.
మన ఉప్పల్లో జరిగే ఆరెంజ్ ఆర్మీ మ్యాచ్లు అయితే టికెట్ పెట్టగానే ఎమ్మటే బుక్ అయిపోతున్నాయి. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ మన ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఉంది. అసలు మనం ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా మనం పేమెంట్ చేయాలి, ఎలా కన్ఫర్మ్ అవుతుంది మనం బుకింగ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ట్రిక్ట్ యాప్లోకి వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ యాప్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి చూపిస్తుంది ఐపీఎల్ ఈవెంట్స్, మూవీస్. మనకి ఐపీఎల్ మ్యాచెస్ కావాలి కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ సెలెక్ట్ చేసుకుందాం. ఐపీఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ మనకి కనపడతాయి. మ్యాచెస్ ఏమేమి ఉన్నాయి చూడండి, మొత్తం ఏమున్నాయి, ఏంది, ఏ రోజు ఏమున్నాయి, ఏ రోజు ఎక్కడ ఉన్నాయి మనకి చూపిస్తుంది. మనకి ఏ రోజు ఏ మ్యాచ్ కావాలి మనం దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి చూపిస్తుంది. ఆ స్టేడియం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది. కనపడిన పైన మనకి ప్రైస్ ఉంటుంది చూడండి, 2800, 3500. మన ప్రైస్ బట్టి మనకి సీట్లు అనేది అలాట్మెంట్ అవుతుంది. అలా చూసుకొని మనం బుక్ చేసుకోవాలి. సీట్లు సెలెక్ట్ చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకుంటే, ఎన్ని సీట్లు కావాలని కన్ఫర్మ్ చేసుకుంటే మనకి పేమెంట్స్ అనేది అలాట్మెంట్ అవుతుంది. మనం పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత జస్ట్ మనం ఫోన్పే కానీ యూపీఐ ద్వారా కానీ మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. మనం మూవీ టికెట్స్ ఎట్లా అయితే బుక్ చేస్తామో సేమ్ అదే విధంగా బుక్ చేసుకోవాలి. ఆ టైంలో మనకి మెసేజ్ వస్తుంది. జస్ట్ మనకి స్కానర్ రూపంలో మనం అక్కడ చూపిస్తే మనకి లోపలికి పంపిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే, మనం బుక్ చేసుకున్న తర్వాత స్కానర్ అనేది లాక్ అనేది ఉంటుంది. ఆ లాక్ మనకి మ్యాచ్కి ముందు 3 hours ముందు ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి లాక్ అనేది పడుతుంది. సో మీరు అది గమనించండి. ముఖ్యంగా టికెట్ బుక్ అయిన క్యూఆర్ కోడ్ అనేది ఎవరికీ షేర్ చేయొద్దు. మన టికెట్ ప్రైసెస్ కూడా స్టేడియం బట్టి మనకి ప్రైస్ అనేది ఉంటాయి. అది చూసుకొని మరి మీరు బుక్ చేసుకోండి. ఇదే గేట్ నెంబర్ 5 యొక్క ఎంట్రన్స్. ఇక్కడ మనల్ని చెక్ చేసి లోపలికి ఎలో చేస్తారు. ఇది ఒక చెకింగ్ పాయింట్. ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి లోపలికి అలౌ చేస్తారు. మనల్ని మొబైల్ తప్ప లోపలికి ఏమీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్ అనేది తీసుకురానివ్వరు. మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది. చెకింగ్ అయితే సో కేర్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు 5 ఛాన్సెస్లో 10 runs స్కోర్ చేస్తారంటే మీకు ఈ కార్డు ఇస్తాము. ఈ కార్డు మాకు గేట్ బయట మ్యాచ్ అయిపోయాక గేట్ బయట చూపిస్తే మీకు సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అండ్ బిస్లరీ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత చిన్న స్మాల్ గేమింగ్ జోన్స్ మరియు ఆరెంజ్ ఆర్మీ సంబంధించి ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. ఫొటోస్ కావాల్సిన దిగవచ్చు. ఎంతండి? అమౌంట్ అంత మీదకి పంపిస్తామబ్బా అయిపోయినాడు, అది రాసేనాడు. కింద పడ్డా సరేనా? కింద పడితే అవుట్ ఆఫ్ బౌండరీ. ఒకవేళ ఎక్స్ప్రెషన్ తెలుసు చాలితే మొత్తం రావాలి బాబా. చిన్న కాళ్ళు మొక్కల
లోపలికి ఎంటర్ అవుతున్నాం. E3 ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ. సో ఎక్సైటెడ్. DC వర్సెస్ SRH. స్మాల్గా డీజిల్ స్టార్ట్ అయ్యాయి. అందుకే పిచ్ మీద గ్రౌండ్లో కవర్స్ కప్పారు. ఇంకా టాస్ కూడా వేయలేదు. మన ఉప్పల్ క్రికెట్ స్టేడియం మొత్తం ఆరెంజ్ ఆర్మీతో అదిరిపోయింది. వర్షం అయితే తగ్గినట్టుంది. డీజిల్స్ అయితే ఆఫ్ అయ్యాయి. సో కవర్స్ మొత్తం రిమూవ్ చేస్తున్నారు. చూడండి. ఇది మొత్తం క్యాఫెటేరియా. ఇక్కడ మనకి కావాల్సిన డ్రింక్స్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు అందుబాటులో ఉంటాయి. కానీ మనకి ప్రైసెస్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. ఎంత హెవీ అంటే జస్ట్ పాప్కార్న్ వచ్చేసి 150 రూపాయల వరకు తీసుకుంటున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం ఫ్లడ్ లైట్ వెళ్తూరులో మ్యాచ్ చూడబోతున్నాను. సో ఎగ్జైట్గా ఉంది. ఫస్ట్ మన SRH అయితే బ్యాటింగ్ చేయబోతున్నారు.
fans in the stands. Entertainment stage पे अब होगा कमाल का contest. For this contest, I have these two really charged up, already fired up. Sunrisers Hyderabad fans, and they are going to play this very exciting game. ఇప్పుడే ఫస్ట్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. క్యాప్టెన్లో చూడండి ఎంతమంది ఫిట్స్గా ఉన్నారు. చిన్న చిన్న గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు పిల్లలకి పెద్దలకి. ఈ క్యాప్టెరియాలో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి, కానీ కాస్ట్ అయితే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మసాలా కావచ్చు ఏవైనా కానీ చాలా ఎక్స్పెన్సివ్. పాప్కార్న్ అయితే 150, సో ఎక్స్పెన్సివ్. స్మాల్ కోక్ గ్లాస్ వచ్చేసి 100 రూపాయలు. ఇంకో విచిత్రం ఏంటంటే మజ్జిగ గ్లాస్ వచ్చేసి 100 రూపాయలు. చూసినప్పుడే వెనకకి తిరుగుతాయి. अभिषेक पीछे देखो, पीछे
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుందా ఫైర్ 41 runs, 28 balls. Back to Pavilion Rizvi. Last and final ball of the innings. Last and final ball of the match. The new batter for Delhi Capitals, Giri. Sunrisers go Hyderabad. Another wicket. 3 wickets in this over. Hat-trick for the Sunrise.